జీవుని కైవల్యధామమును చేర్చగలవు ప్రముఖ యత్నములకు వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానములందు మొదటి రెండింటిని గురించి ఇంతదనుక మనం విచారించి ఉన్నాం. ఇక మూడవది అయిన తత్వజ్ఞానమును గురించి ఇప్పుడు యోచించాలి. ఉన్నదానిని ఉన్నదిగను, లేని దానిని లేనిదిగను తెలుసుకున్నటియే జ్ఞానం. జ్ఞానం సమ్యగ వీక్షణం, లెచ్చగా చూడగలగటియే జ్ఞానమని శృతి భగవతి పేర్కొనుచుంది. అయితే జనులు లెచ్చగా చూచటలేదా అంటే చూచుటలేదనే చెప్పాలి. జ్ఞాననేత్రమును సంపాదించినట్లయితే వస్తువు యొక్క నిజతత్వము గోచరం కాదు. అట్టి జ్ఞాననేత్రము ఏ కొలది మంది మహానీయులకో తప్ప తక్కిన వారికి లేదు. చీకటిలో త్రాడును చూచి సర్పమని భ్రమించి నానాయాతనలు పడుతున్నటువంటి వాని యొక్క దుఃఖము దేనిచే శమించును? ఇది సర్పం కాదు, తాడు మాత్రమే అని తెలుసుకున్నట వలన అది ఆ భయం పోవును. రాత్రికాలమున స్థానమును చూచి దొంగయని తలంచి భీతిల్లి జ్వరగ్రస్తుడైన పిల్లవాని తాపము దేనిచే శాంతించగలదు? తాను చూచినది దొంగ కాదు, కొయ్య, ఇది ఒక ముద్దు అని తెలుసుకునటం వలనే క్షమించిపోవను. 10 మంది ఏరు దాటి ఆవల యుద్ధను కూర్చొని తమలో ఒకడు ఏటిలో మునిగిపోయినాడని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అయితే వీరి శాపము దేని చేత శమిస్తుంది? ఒక బాటసారి వచ్చి మీలో ఎవరు చావలేదు, అందరూ క్షేమంగానే ఉన్నారని లెక్కబెట్టి చూపటం వల్లనే ఆ బాధ తొలగిపోవను. అట్లే నేను జీవుడును, నేను దేహమును, నేను పుట్టువాడను, నేను చచ్చవాడను అని బాధపడేవాని క్లేశము పోగొట్టునది ఏది? ఒరి నీవు జీవుడవు కాదు, దేహం కాదు, నీవు చచ్చువాడవు కాదు, పుట్టువాడవు కాదు, సంసార బంధములో తగులుకొనినవాడవు కాదు, జనన మరణ రహిత నిత్య శుద్ధ బుద్ధ ముక్త చిదాత్మవు నీవు. పంజరములో బంధింపబడిన పక్షివి కాదు నీవు. ప్రకృతి శృంఖములను తెరించివేసి సర్వవ్యాపకమై వెలుగొద్దు పరమాత్మవు నీవే అని తెలుపు విజ్ఞానమే అయ్యున్నది. ఆ విజ్ఞానం చేతనే నేను చచ్చవాడను కాదు, పుట్టువాడను కాను, భగవత్ స్వరూపుడని, ఆత్మస్వరూపుడని అన్న ధైర్యము, సంతోషము, ఆనందము కలుగుతుంది. దీనిని తత్వజ్ఞానము అంటారు. వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానములను మోక్ష సాధన త్రయమున ఈ తత్వజ్ఞానం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఎలాంటే తత్వజ్ఞానం చేతనే వాసనాక్షయము, వాసనాక్షయము చేతనే మనోనాశము, మనోనాశనము చేతనే ఆత్మయందు స్థితి, దాని చేతనే మోక్ష ప్రాప్తి మానవునకు సిద్ధించుచున్నది. కాబట్టి తత్వజ్ఞానమే మూడిటిలో కీలక స్థానాన్ని పొంది ఉన్నది. ఉత్తమ పురుష ప్రయత్నం ఆశ్రయించి ఈ సంసారం అనే గోతి నుండి, శత్రు పంజరము నుండి సింహము వలె స్వయముగా బలాత్కారముగా బయలువెడవలెను. విశ్వామిత్రుడు తన యొక్క తీవ్ర పురుష ప్రయత్నం వలననే బ్రహ్మర్షి కాగలిగాను. భగీరథుడు తన యొక్క ప్రయత్నాతిశయము వలననే గంగను భూలోకమునకు రప్పింపగలిగాను.
బుద్ధదేవుడు తన యొక్క అకుంఠిత ప్రయత్నము యొక్క ప్రాబల్యము చేతనే నిర్వాణమును లక్ష్యమును తన జీవితమందే చేరగలిగినాడు. ఇదే ప్రకారముగా ఎందరో ఋషులు, మునులు, మహానీయులు తమ యొక్క పురుష ప్రయత్నము చేతనే అటువంటి మహిమ చేతనే లక్ష్యముగా పరమాత్మను పొందగలిగినారు. కావున మెరుపువలే చంచలమైనట్టి ఈ సంసారమును పొందిన మనుజుడు సత్శాస్త్ర సాధుజన సాంగత్యముల చేత అజ్ఞానమును బురద నుండి సారవస్తువుకు ఆత్మను ఉద్ధరింపవలెను. వార్ధక్యము రాకమునుపే బాల్య యవ్వనములందే ఈ సంసారమును మహాసముద్రమును విశుద్ధ బుద్ధి అనేటటువంటి నావచే దాటివేయవలెను. ఏది శ్రేయమో దానిని ఇప్పుడు ఆచరించవలెను. మనం వృద్ధుడైన పిదప మనుజుడు ఏమి చేయగలడు? అతని అవయవములు కూడా అతనికి భారములుగా తోస్తాయి. ఆత్మజ్ఞానార్థము దృఢ ప్రయత్నము గావించినచో తనకు తానే బంధువు అవుతాడు. అట్టు కాకుండా తనకు తానే శత్రువుగును. ఈ విధముగా వివేకాదుల ద్వారా పురుష ప్రయత్నము చేత తను తాను ఉద్ధరించుకొనినచో ఇక తన యొక్క రక్షణ మందు వేరు ఉపాయము ఇంకొకటి లేదు. సంసార సముద్రమును దాటుట యందు తపస్సులు కానీ, తీర్థములు కానీ, శాస్త్రములు కానీ, సజ్జనులకు మహాత్ముల సేవనము లేనిచో విజయవంతములు కానేరం. నావికుని యొద్ద నౌక లభించినట్లు మహానుభావుడుకు జ్ఞాని యొక్క సాంగత్యము వలన సంసార సముద్రమును దాటుటకు యుక్తి లభించను. దారిద్ర్యము, మరణము, దుఃఖము ఇత్యాది విషయములతో కూడిన ఈ సంసార భ్రమ అనే రోగము సాధుజన సాంగత్యమును ఔషధము చేత సంపూర్ణముగా నశించిపోతుంది. కావుననే సత్సాంగత్యము మోక్ష సౌధమునకు ద్వారపాలకుడుగా ఏర్పడి ఉన్నది. అనగా మోక్షద్వారమున శమము, విచారణ, సంతోషము, సాధుజన సాంగత్యము అను నలుగురు ద్వారపాలకులు ఉన్నారు. ఈ నాలుగింటిని లేక శక్తి లేనిచో మూడింటిని లేక రెండింటిని ప్రయత్నపూర్వకంగా సంపాదించాలి. ఎలా అంటే ఇవి మోక్షమునకు రాజు యొక్క గృహద్వారములు లేక పై 4 సాధనములలో ఒక్కదానినైనను ప్రాణములకు తెగించి అయిన సర్వ ప్రయత్నముల చేత సాధించవలెను. ఎందుకంటే అందు ఒక్కటి వశపడినట్లయితే తక్కిన 3 వశమగును. సంసార సముద్రమును దాటుటకు ఈ 4 మనుషులకు ఉపాయములై ఉన్నాయి. వాటిని సంపాదించినంత వరకు మనుజుడైనను, దేవత అయినను, యక్షుడైనను, ఎవరైనను సరే సంసార రణమున వేరొక ఉపాయం ఎత్తినో లేదు. కాబట్టి మహా కష్ట పరిస్థితులు సంప్రాప్తించినప్పటికీ కూడా మనుజులు సాధుజన సాంగత్యమును ఒక్యంతైనను వదలకూడదు. మరి దరిద్రుడు మణులను వెదకున్నట్లు పరమాత్మయందు విశ్రాంతి నొందిన మనస్సు అట్టి మనస్సు కలవారు ధన్యులునైన సాధు మహాత్ములను ప్రయత్నపూర్వకంగా వెదకి సేవించవలెను. ఈ విధముగా సజ్జన సాంగత్యము అలవర్చుకుని ఆ మహానీయుల ముఖతః పరమాత్మ బోధను శ్రవణం చెయ్యాలి. శమదమాది సద్గుణములను మొట్టమొదట సంపాదించుకోవాలి. వానిచే చిత్తము శుద్ధమవుతుంది. చిత్తము పాప పంకిలమైనప్పుడు ఆత్మజ్ఞానము ఉదయింపదు. ఎప్పుడు సత్శాస్త్ర పఠన సజ్జన సాంగత్య పుణ్య కర్మాచరణముల ద్వారా
ఆ పాపము నశించిపోవును. అప్పుడు దీపం వలె ఆత్మ పదార్థము నవలౌకిక శక్తి గల వివేకయుక్తమగు బుద్ధి మనుజునకు జనించుచున్నది. కాబట్టి మొట్టమొదట సత్యాస్త్రముల చేతను, ఉత్తమ వైరాగ్యము చేతను, సజ్జన సాంగత్యము చేతను మనస్సును పుణ్యవంతముగను శుద్ధముగను చేసుకొనవలెను. ఆ ప్రకారముగా మనస్సు పుణ్యవంతముగా పడునప్పుడు అది రజస్తమస్సులను వీడి సత్వగుణమును చేపడుతుంది. కావున దానిని నిగ్రహం సులభ సాధ్యమవుతుంది. కఠినమకు ఇనుమును ఎవరునూ వంచజాలరు. కానీ అగ్ని సమ్మేళనము చేత ఎప్పుడు అది మెత్తబడుతుందో అప్పుడే వంచుటకు వీలవుతుంది. ఆ రీతిగానే మన జన్మాంతర వాసనా సమూహముల చేతను, పాప పుణ్యముల చేతను నిండి నిబిడీకృతమై మూర్తీభవించిన తమోరాశి సందమన ఉండు ఘనరూపమైన మనస్సును ఎవరను ఏ కాలమందును ఏ ఉపాయం చేతనో నిగ్రహింపజాలరు. మనస్సు నిగ్రహింపబడనిదే ఆత్మప్రాప్తి కలుగదు. ఆత్మప్రాప్తి కలగనిచో సంసార దుఃఖము శమింపదు. కావున మోక్షప్రాప్తికి మనోనిగ్రహం ఒక్కటియే ఉపాయం. అనగా సమస్త ఉపద్రవములను కలుగజేయనది దుఃఖరూపములకు ఈ సంసారం యొక్క శమనముల కొరకు ఒకే ఉపాయం ఉంది. అది ఏదంటే తన యొక్క మనస్సును నిగ్రహించుకొనుటే. ఇంతకు మించిన ఉపాయం లేదు. మరియు ఈ సమస్త దృశ్య ప్రపంచమును మనస్సు యొక్క స్వరూపమే. కావున దానికి చికిత్స చేసినట్లయితే సంసార రోగం అంతయు చికిత్సగా వింపబడినదవుతుంది. ఈ సంసార చక్రం యొక్క మాయా చక్రం యొక్క నాభి బొడ్డు మనస్సే అయ్యింది. ఆ మనస్సును ఎవరు జయించుదరో వారిని ఆ మాయ సంసారము ఒకంతైనో బాధించుకుంటూ ఉంటుంది. ఈ రీతిగా మనస్సును చేయించుట మాత్రమని పరమౌషధము లేకున్నా ఇక ఈ సంసారం అనే మహారోగము ఎన్ని ఇతర ప్రయత్నముల చేతను కూడా శమింపనేరదు. కావున ఓ భరత శ్రేష్ఠ, నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించుము అని బోధించిన విధముగానే వశిష్ఠ గీత యందు కూడా శ్రీ వశిష్ఠమునీంద్రులు శ్రీరామచంద్రులకు చెప్పారు. అనగా ఇంద్రియములు మనకు అతి సమీపములో ఉన్న శత్రువులో ఒకటి వలన తక్కిన శత్రువులందరికంటే కూడా ముందర హృదయంలో ఉన్న ఈ ఇంద్రియరూప శత్రువులనే లెస్సగా జయించాలని బోధించినారు. నమోక్షో నభస పృష్ఠే నపాతాలే నభూతలే. మోక్షము ఆకాశమందు కానీ పాతాళమందు కానీ భూతలమందు కానీ లేదు. ఉత్తమ జ్ఞానము చేతనే లెస్సగా అది బోధితమైనట్టి నిర్మల చిత్తమే మోక్షము. ఏ విధమైన ఆశలు లేకుండా చేత స్వయముగా సంభవించు చిత్తము యొక్క నైర్మల్య స్థితి ఏదైతే ఉందో అది మోక్షమని విజ్ఞుల చేత పేర్కొనబడింది. ఏలయనగా కోరికలని సంపూర్ణముగా శమించినప్పుడే ఆత్మలాభము కలుగుతుంది. అదే మోక్ష స్థితి. దీనిని బట్టి ఇంద్రియమనంబలను జయించిన వారికి మోక్షమును కరతలామలకమయ్యనదని స్పష్టమవుతుంది. వేయేలా ఈ జీవితమనందు తత్వ విచారణాదులచే మనస్సు నిగ్రహింపబడినచ్చో మనుజుడిక జన్మ సాఫల్యమునందినట్లే అని శ్రీ వశిష్ఠులు ఆరతిచ్చారు. ఓ రామచంద్ర,
అనేక వేల సంవత్సరములు నీవు ఘోర తపము సరిపినప్పటికీ, లేక ఈ నశ్వర దేహమును శిలపై బాగుగా చూర్ణము చేసినప్పటికీ, లేక నీవు అగ్నియందు గాని బడబాగ్నియందు గాని ప్రవేశించినను, లోతైన గోతి యందు ఖడ్గదారిపై పడినను, లేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు ఉపదేశించవారైనను, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, బుద్ధదేవుడు మహాకరుణతో కూడిన వారై నీ యొక్క ఉపదేష్టలై పరిగినను, లేక పాతాళమందు కానీ భూలోకమందు కానీ స్వర్గమందు కానీ నీవు వసించినను, సంకల్పక్షేమ తప్ప మోక్షానికి వేరొక ఉపాయం ఇది లేదని తెలుసుకోవాలి. మరి ఇప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఈశ్వరుడు వాళ్ళు ఉపదేశించినా కూడా మరి మనకు మోక్షం రాదా? మరి ఆ భగవంతుడిలే మనకు ఉపదేశిస్తే మనకు మోక్షం ఎందుకు రాదు? వాళ్ళే సంకల్పం చేస్తే మనకు మోక్షం ఎందుకు రాదు అని కొంతమందికి అనుమానం రావచ్చు, సందేహం కలగవచ్చు. కానీ ఇది ఒక వస్తువుగా ఉంటే వాళ్ళు దానిని తీసి పారవేయగలరు. నెత్తిలో బరువు ఉంటే ఎదుటివాడు ఆ బరువును కింద దించగలడు. నెత్తిన ఏ బరువు లేదు. నాకు తల భారంగా ఉంది, తల మీద బరువుగా ఉంది అని మనం బాధపడుతూ ఉంటే, నీ తల మీద ఏమీ లేదు కదా నాయన, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటావు. కాదు, నా తల మీద ఏదో పెద్ద భారం ఉంది, నేను మోయలేకుండా ఉన్నాను అని బాధపడుతున్నాడు. మరి ఆ భారం ఎట్లా తీయగలరు? శిరస్సు మీద బరువు ఉంటే కింద పెట్టగలరు ఎవరైనా. అది కనపడలా, కనపడకుండా తనకు భారంగా ఉంది, బరువుగా ఉంది, బాధపడుతున్నాడు. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ఏం చేయగలడు? అయితే ఇప్పుడు అది ఎలా పోతుంది? తనకు తానే నా శిరస్సు మీద ఏమీ లేదు, ఇది ఒకటి మాయ, ఊహ, భ్రమచేత నా తల మీద ఏదో ఉందని నేను బాధపడుతున్నాను అని తనకు తానే నిగ్రహించాలి. అది ఎలా? ఎదుటివాడు చెబుతున్నాడు, నాయనా నీ శిరస్సు మీద ఏమీ లేదు, ఒట్టిదే నువ్వు భ్రమపడుతున్నావు, బాధపడుతున్నావు, భయపడుతున్నావు. కానీ నువ్వు నిజంగా చూడు, ఆలోచించుకో, నీ నెత్తి మీద చేయి పెట్టి తవిడి చూసుకో, ఏమన్నా బరువు ఉందేమో చూద్దాం. ఈ విధంగా ఎదుటివాడు ఆ భయం పోయేటటువంటి మాటలు, శిరస్సు మీద భారం లేనటువంటి నిజస్థితిని తెలుపుతున్నాడు. అప్పుడు ఇతను తల మీద చేయిబెట్టి తోడుకొని లేదనుకుంటున్నాడు, నమ్ముతున్నాడు. కానీ కొంత మనసులో మాత్రం భారం ఉందే, బరువుగానే ఉంది అనేది ఇంకా భ్రమ కలుగుతూనే ఉంది. కానీ ఇది ఒట్టి భ్రమ నాయన, నువ్వేం భ్రమించవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు, నీ నెత్తి మీద ఏమీ లేదు, నేను చెప్తున్నా విను, భయపడకు. ఇంకొక మాటలో వేరే భావనను పొందు, లేదు భగవంతుని స్మరించు, ఈ భారం పోతుంది. నేను చెప్తున్నా నమ్ము, భగవన్నామాన్ని కళ్ళు మూసుకొని జపం చేయి కొంతసేపు, భగవంతుని మీద భారం మోపు, భగవంతుని ప్రార్థన చేస్తూ ఉండు కొంతసేపు, ఆ భగవంతుని నామం జపం చేస్తూ ఉండు కొంతసేపు, నీ భారం పోతుంది, నీ మనసులో భయం ఊడిపోతుంది అని చెప్తాడు. అలాగా అతను చేసినట్లయితే
ఎదుటివాడు చెప్పిన మాటలు విని నమ్మి అలా భగవంతుని మీద భారం వేసి ఆ భగవన్నామాన్ని జపం చేసినట్టయితే ఈ తల మీద ఉన్న బరువును మర్చిపోతాడు. బరువు ఉన్నది అన్న సంగతినే మర్చిపోతున్నాడు. నిజంగా బరువు లేదు అక్కడ, కానీ ఏదో ఉన్నట్టుగా బాధపడుతున్నాడు భ్రమ చేత. ఈ భ్రమ తొలగాలి అన్నట్టయితే ఈ మనస్సుకి ఇంకొక ఆలంబన ఇయ్యాలి. ఇప్పుడు ఈ మనస్సు నా శిరస్సు మీద బరువు ఉంది, బరువు పుడుతుంది, నేను బాధపడుతున్నాను, మై లేకుండా ఉన్నాను అని ఆలోచిస్తుంది. ఆలోచించే కొద్ది ఇంకా బరువు ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు ఎదుటి మనిషి ఏం చేస్తున్నాడు? ఈ ఆలంబన వదిలిపెట్టు, ఈ ఆలోచన వదిలిపెట్టు, నేను చెప్పిన దాన్ని నువ్వు ఆలోచించు, భగవన్నామని జపం చేయి, భగవంతుని ఆశ్రయించు, దేవుడి మీద భారమి. ఆ భగవంతుని నేను ప్రార్థన చేస్తూ భగవన్నామాన్ని జపం చేస్తున్నావు అన్నట్లయితే భగవంతుడు నిన్ను నీ నెత్తి మీద ఉన్నటువంటి భారాన్ని తీసివేయగలడు. అదే మార్గం అంటున్నాడు. ఆ మాటలు నమ్మి భగవంతుడు నా భారాన్ని తీరుస్తాడు అన్న నమ్మకం చేత ఇతను భగవన్నామాన్ని జపం చేస్తూ కొంతకాలం గడిపినట్లయితే మనస్సు ఈడ భగవంతుని వైపుకి తిరిగింది. శిరస్సు మీద ఉన్న భారము దానిని మర్చిపోయినాడు. ఇప్పుడు మర్చిపోయి భగవంతుడిని ధ్యానించటంలో కొంతసేపటికి భారం తగ్గిపోయింది. కానీ నిజంగా భారం లేదు. అయినా ఇప్పుడు భగవంతుడు నా భారం తీసినాడు, భగవంతుడు నా భారాన్ని తీసి కింద పెట్టినాడు, నాకు భారం తగ్గిపోయింది, బరువు తగ్గిపోయింది అని సంతోషపడుతున్నాడు. నిజంగా భగవంతుడు భారం తగ్గించలేడు. అక్కడ నెత్తి మీద బరువు ఉంటేక భగవంతుడు తీసి కింద పెట్టడానికి. శిరస్సు మీద బరువు ఉందని భయపడుతూ బాధపడుతున్నాడు. ఇప్పుడు దానికి ఎదుటి ఉన్న వ్యక్తి ఏం చేసినాడు? ఉపాయంగా నువ్వు భగవన్నామం చెయ్యి నాయనా, భగవంతుడు ప్రార్థన చెయ్యి, భగవంతుడు ఆ భారాన్ని తీసేస్తాడు, నీకు బరువు తగ్గిపోతుంది అన్నాడు. నిజమేనని నమ్మి భగవంతుడి నామాన్ని జపం చేయను మొదలుపెట్టాడు. మనస్సు అక్కడున్న మనస్సు ఇక్కడికి మారింది, భగవంతుని వైపు తిరిగింది. కొంతసేపటికి భారం తగ్గిపోయింది, బాధ తగ్గిపోయింది, బరువు లేదు అనుకున్నాడు. భగవంతుడి బరువు తీసినాడు అనుకుంటున్నాం మనం ఇప్పుడు. నిజమే, నిజానికి భగవన్నామం స్మరించబట్టే ఈ బరువు అన్న భయం పారిపోయింది. మరి భగవంతుడు తీసినట్లే అనుకోవాలిగా. కానీ నిజంగా అక్కడ బరువు లేదు, భగవంతుడు తీసేయడం లేదు. అయితే ఇది ఎట్లా పోయింది? భగవంతుని మీద నమ్మిక చేత, భగవన్నామం మీద నమ్మిక చేత, భగవన్నామ జపం చేత భారం భగవంతుని మీద వేసి మనస్సు భగవంతుని వైపుకు తిప్పినప్పుడు ఈ భారం దానంతట తానే తగ్గిపోయింది, ఉపశమించింది. అలాగే ఇక్కడ భగవంతుడు కానీ గురువు కానీ మన భారాన్ని తీసేస్తాడు, తగ్గిస్తాడు, మనకు మోక్షాన్ని సాధిస్తారు, మన బాధలను తీసేస్తున్నారు అని మనం అనుకుంటే అక్కడ ఏమీ జరగటం లేదు. ఎందుకని? మన భారాన్ని, మన బాధను మనమే తీసేసుకుంటున్నాం. ఎలా తీసేసుకుంటున్నాం? భగవంతుడు భారరహితుడు, ఆనంద స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, బాధ రహితుడు. అందువల్ల మన మనస్సుని భగవంతుని వైపు తిప్పాం,
భగవంతుని దగ్గరికి పోయింది. అప్పుడు ఆ భగవశక్తి మన మీద ప్రసారమైంది. అంటే భగవంతుడు ప్రకాశవంతుడు కదా, మనం చీకట్లో ఉన్నాం కదా. భగవంతుని దగ్గరికి మనం ఎప్పుడు పోయినామో మన దగ్గర ఉన్న చీకటి పటాపంచలైపోయింది. ఎందువల్ల భగవంతుడు ప్రకాశ రూపుడు కాబట్టి ఆ ప్రకాశం మన మీద ప్రసారమైంది. దీపం దగ్గరికి వెళితే ఆ దీప ప్రకాశం మన మీద కూడా పడుతుంది. ఆ దీప ప్రకాశం వల్ల చీకటి ఎగిరిపోయింది. చీకటి మన కంటికి కనపడలా. అంతకుముందు చీకటిని బాధపడుతున్నాం. దీపం దగ్గరికి పోయేటప్పటికి చీకటి పోయింది, ప్రకాశం కనపడది. ప్రకాశాన్ని మనం చూస్తున్నాం, ప్రకాశంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మరి ఆ దీపం మన చీకటిని తొలగించిందా? మన దగ్గర ఉన్న చీకటిని ఆ దీపాన్ని చేతులతో బట్టి తీసి అవతల పారేసిందా? లేదు. మనమే వెలుతురు దగ్గరికి పోయినాం. మనం ఎప్పుడు వెలుతురు దగ్గరకు పోయినామో మనలో ఉన్న చీకటి అదే పోయింది. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దీపం నా చీకటిని పోగొట్టింది అనుకుంటున్నాం. చీకటిని పోగొట్టింది, కానీ మన చీకటిని పోగొట్ల. అయితే ఇప్పుడు మన చీకటి ఎలా పోయింది? మనం దాని దగ్గరికి పోయినాం కాబట్టి దాని అంతటి అదే పోయింది ఆ చీకటి. ఇప్పుడు కారణం ఏంది? భగవంతుని మనం ప్రార్థించటమే, ఆ భగవశక్తిని మనం కనుగొనటమే, ఆత్మను సాధించి తెలుసుకోవడమే కారణం. అప్పుడు ఏమవుతుంది? మన కర్మలన్నీ వాటి అంతటా అవే నశించిపోతాయి. దీపమును చూచిన చీకటి నశించిపోయినట్టు, దానిలోనే లయించిపోయినట్టు చీకటి. అయితే ఇప్పుడు మన చీకటిని దీపం పోగొట్టిందంటే ఎలా పోగొట్టింది? మనం ఎక్కడో దూరంగా ఉన్నాం, దీపాన్ని స్మరిస్తున్నాం. అంత మాత్రం చేత ఆ దీపం దూరాన ఉన్నటువంటి మన దగ్గర ఉన్న చీకటి పోగొట్టదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీపం దగ్గరికి మనం పోవాలి. చీకటి దానంతడు అదే పోతుంది. అయ్యో నా దగ్గరికి వచ్చినాడు, ఈ చీకటి పోగొడతాము అని ఆ దీపం మీద సంకల్పం చేయరా.